హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వాట్ ఆర్ సీవర్ అపర్టెనెన్సెస్ అండ్ వాట్ ఆర్ ది టైప్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాన్ హోల్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది ఎగ్జామ్కి డైరెక్ట్గా అడుగుతారు, ఎస్ఏ క్వశ్చను. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీట్గా లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఏదైతే చూపిస్తున్నానో ఇదే మీరు ఎగ్జామ్లో రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. విత్ డ్రాయింగ్ కూడా చూపిస్తాను నేను, పార్ట్స్ అన్నీ నీట్గా. ఓకే, సో సీవర్ అపర్టెనెన్సెస్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ ది డివైసెస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సీవేజ్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ ఎఫిషియంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఏవైతే సీవర్ అపర్టెనెన్సెస్ అని వేటిని అంటున్నామంటే, మనం ఇవి చిన్న డివైసెస్ లైక్ వాల్స్ కావచ్చు, ఓకే, లేకపోతే ఏదైనా గేట్స్ కావచ్చు. ఇట్లా ఇవి ఏవైనా సరే మనకి సీవేజ్ సిస్టంలో ఒక పైప్లో మనకి సీవేజ్ అనేది వెళ్తుంది అని అంటే, అది టు ఎన్ష్యూర్ స్మూత్ అండ్ ఎఫిషియంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో అది ఆపరేషన్లో ఉండేటప్పుడు, అంటే దాంట్లో సీవేజ్ వెళ్ళేటప్పుడు అది స్మూత్గా అండ్ ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేయాలి. అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా మనకి ప్రాబ్లం లేకుండా, పెద్దగా అవసరం లేకుండా స్మూత్గా అయిపోవాలన్నమాట. సో ఇలా అవ్వడానికి ఏమేమైతే అవసరమో వాటన్నిటిని మనం సీవర్ అపర్టెనెన్సెస్ అనేసి అంటాం అనమాట. ఓకే, అవేంటివి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ పేపర్లో ఉంది, చూపిస్తాం. దీస్ ఆర్ అడిషనల్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ సీవర్ లైన్స్. సో సీవర్ లైన్ అంటే మనకు తెలుసు ఏంటి, ఒక పైపు, దాంట్లో సీవేజ్ పోతుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే పైపు ఉండదు కాబట్టి మధ్యలో ఏముంటాయి, కనెక్షన్స్ ఉంటాయని తెలుసు. ఇంకా అంతేనా, ఇంకేముండవా సీవర్ లైన్లో అంటే? కాదు, ఏముంటాయి, సీవర్ అపర్టెనెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఆ సీవర్ అపర్టెనెన్సెస్ అంటే ఏంటో చూడండి ఎగ్జాంపుల్స్లో. సో ఇవన్నీ సీవర్ అపర్టెనెన్సెస్. ఓకే, ఇక్కడ నుంచి. సో ఫస్ట్ ఇది ఏందో మ్యాటర్ అనేది మనం ప్రొవైడ్ చేసాము, ఇది చూద్దాం. నెసెసిటీ. సరే, ఈ టైప్స్ చూసేద్దాం ఫస్ట్. సో మ్యాన్ హోల్స్ అనేటివి అవసరం. ఒక సీవర్ అనేది ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది చేయాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని అంటే, సో మనకి మ్యాన్ హోల్స్ అనేటివి ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ డ్రాప్ మ్యాన్ హోల్స్. ఇది కూడా మ్యాన్ హోల్స్లో ఒక టైప్ అనమాట. ఈ డ్రాప్ మ్యాన్ హోల్స్ అనేటివి అవసరం. నెక్స్ట్ ఇన్లెట్స్. సో ఇన్లెట్స్ అనేటివి కూడా మనకు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ రెగ్యులేటర్స్. సో రెగ్యులేటర్స్ అని అంటే మనకి ఎక్కడన్నా ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రెగ్యులేషన్ అనేది చేయగలగాలి మనం, అంటే ఫ్లోని. నెక్స్ట్ ల్యాంప్ హోల్స్, క్యాచ్ బేసిన్స్, ఫ్లషింగ్ ట్యాంక్స్, ఇన్వర్టెడ్ సైఫన్స్, క్లీన్అవుట్స్. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కాకపోతే ఈ వీడియోకి మనం డ్రాప్ హోల్స్, మ్యాన్ హోల్స్ అండ్ డ్రాప్ మ్యాన్ హోల్స్ అనేటివి ఇంపార్టెంట్. ఈ క్వశ్చనే అది కాబట్టి ఈ రెండు మనం చూస్తాం. ఇవన్నీ నెక్స్ట్ తర్వాత దాంట్లో విత్ డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నెసెసిటీ ఎందుకు మనకు ఆ అపర్టెనెన్సెస్ అనేటివి ఎందుకు ఉండాలి అంటే, సీవేజ్ ఫ్లోయింగ్ ఇన్ సీవర్ కంటైన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంప్యూరిటీస్. సో ఈ సీవేజ్ ఏదైతే ఫ్లో అయితే ఉంటుందో సీవర్ పైప్ లైన్లో, దాంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అంటే చాలా ఇంప్యూరిటీస్ అనేటివి ఉంటాయి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిల్ట్ అంటే సన్న మట్టి అనమాట. నెక్స్ట్ క్లే, బంకమట్టి. నెక్స్ట్ ర్యాగ్స్. సో ఇదేదో ర్యాగ్స్ అని ఉంది, ఇది మేబీ డస్ట్ అంతే. ఆయిల్స్, ఓకే, ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా మనకి ఏముంటాయి, దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. అయితే అండర్ నార్మల్ ఫ్లో దే ఆర్ నాట్ లైక్లీ టు సెటిల్. అంటే బాగా ఫుల్గా లేదా సగం కంటే ఎక్కువ ఫ్లో జరుగుతూ ఉన్నప్పుడు అవి ఎక్కడ ఆగవు, సీవేజ్తో పాటు కొట్టుకొని పోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అండ్ చోక్ ది సీవర్స్ బట్ డ్యూరింగ్ స్మాల్ ఫ్లోస్. సో స్మాల్ ఫ్లో అంటే ఏంటంటే, నార్మల్ ఫ్లో కండిషన్లో ఏమో కొట్టుకొని వెళ్ళిపోతాయి, అవన్నీ ఆగవు ఎక్కడ. కానీ స్మాల్ ఫ్లో అంటే ఫ్లో అనేది చాలా తక్కువ ఉన్నింది అనుకోండి, అంటే సగం పైప్ కంటే కింద ఉన్నింది అనుకోండి, అప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ ఈజ్ నాట్ లైక్లీ టు డెవలప్. సో సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ అంటే ఏంటంటే, ఆ సీవేజ్ అంతా పైప్కి అతుక్కోకుండా పోతూ ఉండాలన్నమాట. అలా వెళ్ళలేదు, ఎందుకు, అంత వెలాసిటీ లేదు, అంత ఫ్లో లేదు. సో కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ సీవర్స్ ఇంక్రీజ్. సో చోకింగ్ అంటే ఏంటంటే అవన్నీ అక్కడే అతుక్కొని బ్లాక్ అయిపోవడం అనమాట. సో అది ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, లో ఫ్లో ఉన్నప్పుడు, స్మాల్ ఫ్లో ఉన్నప్పుడు. సో చోకింగ్స్ ఆర్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో సీవర్ నుంచి మనం ఆ చోకింగ్స్ అంటే ఆ బ్లాకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి టైం టు టైం మనం తీసేయాలి. ఓకే, అండ్ అడిక్వేట్ ఫెసిలిటీస్ ఆఫ్ సీవర్ అపర్టెనెన్సెస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ దిస్ పర్పస్. సో అట్లా దాన్ని టైం టు టైం మనకి ఆ చోకింగ్స్ అనేవి జరగకుండా ఉండడం కోసం డిఫరెంట్ రకాలుగా మనం ఏం చేస్తామంటే ఈ సీవర్ అపర్టెనెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం.
అవి ఏంటివి అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇక్కడ ఇచ్చినాం. మ్యాన్ హోల్స్, డ్రాప్ మ్యాన్ హోల్స్, ఇన్లెట్స్, రెగ్యులేటర్స్, ల్యాంప్ హోల్స్, స్కాచ్ బేసిన్స్, ఫ్లషింగ్ ట్యాంక్స్, ఇన్వర్టెడ్ సైఫన్స్, క్లీన్అవుట్స్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ఈ వీడియోలో డ్రాప్ మ్యాన్ హోల్స్ డిస్కస్ చేస్తాం. సో మ్యాన్ హోల్స్ అంటే దీస్ ఆర్ మ్యాసనరీ ఆర్ ఆర్సీసీ ఛాంబర్స్. సో ఇవి వచ్చేసి మనం రోడ్లో చూసుంటాం. సో రౌండ్గా ఒక మూత పెట్టేసి ఉంటారు. సో దాని నుంచి మనం కిందికి దిగాలనుకుంటే దిగచ్చు. అదే మనకి ఏంటంటే మ్యాన్ హోల్ అనమాట. మ్యాన్ హోల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ మ్యాసనరీ ఆర్ ఆర్సీసీ ఛాంబర్స్ కన్స్ట్రక్టెడ్ ఆన్ సీవర్ లైన్స్ ఫర్ ప్రొవైడింగ్ యాక్సెస్ ఇన్ టు ది సీవర్స్. సో ఎప్పుడన్నా ఆ చోకింగ్ అంటే బ్లాకింగ్ అనేది జరిగినప్పుడు ఎక్కడ జరిగింది ఏంటి అని మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో లాస్ట్ వీడియోలో మనం లేయింగ్ ఆఫ్ సీవర్ చెప్పుకున్నాం. మధ్యలో మ్యాన్ హోల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాం. ఆ మ్యాన్ హోల్స్ అనేటివి ప్రొవైడ్ చేసినప్పుడు ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఈ పర్పస్ ఏదైతే బ్లాకేజ్ అంటే చోకింగ్ అనేది జరిగినప్పుడు వాటిని మనం క్లియర్ చేయాలనంటే వెళ్ళి చూడాలి కాబట్టి, సో మంచి వెళ్ళాలి కాబట్టి ఆర్సీసీ ఛాంబర్స్ లేదా మ్యాసనరీతో మనం ఏం చేస్తున్నామంటే వీటిని కన్స్ట్రక్ట్ చేస్తాం మ్యాన్ హోల్స్ని సీవర్ లైన్స్లోకి వెళ్ళడానికి. సో ఫర్ ప్రొవైడింగ్ యాక్సెస్ ఇన్ టు ది సీవర్ లైన్స్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. సో ఎందుకు మ్యాన్ హోల్స్ అంటే దే అఫోర్డ్ ఇన్స్పెక్షన్, క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సీవర్. సో ఇవి క్లీనింగ్, ఇన్స్పెక్షన్ ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడెక్కడ బ్లాక్ అయింది, దాని తర్వాత క్లీన్ చేయొచ్చు అండ్ మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. దేనివల్ల ఈ మ్యాన్ హోల్స్ ఉండడం వల్ల. అదే మ్యాన్ హోల్స్ లేవనుకో మనకి ఎక్కడ అయిందో తెలియదు, మనం వెళ్ళి చూడలేము అసలు. ఓకే, అవి ఎలా ఉంటాయో డయాగ్రామ్ కూడా ఇక్కడ ఉంది. సో ఆ టైప్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ది అబ్స్ట్రక్షన్ ఇన్ ది సీవేజ్ ఫ్లో ఆర్ కలెక్టెడ్ ఇన్ టు ది మ్యాన్ హోల్ అండ్ బ్రాడ్ టు ది సర్ఫేస్. సో ఏదైతే మనకు అబ్స్ట్రక్షన్ అనేది ఉందో సీవేజ్ ఫ్లోలో అవి మ్యాన్ హోల్లో కలెక్ట్ అవుతాయి. దాటిని మనం ఏం చేస్తామంటే బయటికి తీసేయచ్చు అక్కడి నుంచి అడ్డం లేకుండా. సో ఫ్లో అనేది బాగుంటుంది. నెక్స్ట్ దే ఫెసిలిటేట్ జాయినింగ్ ఆఫ్ సీవర్స్. సో జాయినింగ్ ఆఫ్ సీవర్స్. నెక్స్ట్ చేంజింగ్ ది డైరెక్షన్ ఆర్ అలైన్మెంట్ ఆఫ్ ది పైప్. అంటే జాయింట్స్ దగ్గర మనం మ్యాన్ హోల్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇట్లా వచ్చి పైప్ అనేది ఇట్లా బెండ్ తీసుకొని ఇట్లా వెళ్ళాలనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బ్లాకేజ్ అవ్వడం కోసం. అందుకని అక్కడ మ్యాన్ హోల్ పెట్టుకుంటే అక్కడ మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఏమన్నా బ్లాక్ అయిందా లేదా అని. ఓకే, నెక్స్ట్ సీవేజ్ ఫ్రమ్ వేరియస్ సీవర్ అండ్ ఫ్రమ్ వేరియస్ డైరెక్షన్స్ ఈజ్ సమ్టైమ్స్ కలెక్టెడ్ ఇన్ ది మ్యాన్ హోల్. సో వేరియస్ సీవర్స్ నుంచి మీన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో సీవర్ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక సీవర్ పైప్ లైన్ వస్తుంది. ఇవన్నీ ఇక్కడ జాయిన్ అయినప్పుడు మనకి ఏంటంటే మనం దాన్ని ఇట్లా పైపులతో కనెక్ట్ చేయలేం కాబట్టి ఈ మ్యాన్ హోల్తో కనెక్ట్ చేస్తాం ఇక్కడ. ఓకే, మ్యాన్ హోల్ ఫిట్టెడ్ విత్ పర్ఫరేటెడ్ కవర్స్ హెల్ప్స్ ఫర్ వెంటిలేషన్ ఆఫ్ సీవర్స్. సో ఈ మ్యాన్ హోల్ పైన మనకు తెలుసు ఒక రౌండ్గా పెట్టి లేదా కొన్నిసార్లు ఏం చేస్తాం స్టీల్ ర్యాక్తో కవర్ చేస్తాం. ఎందుకనంటే వెంటిలేషన్ ఉంటుంది సీవర్స్కి. ఓకే, సీవర్ గ్యాసెస్ ఎస్కేప్ త్రూ ది పర్ఫరేటెడ్ మ్యాన్ హోల్ కవర్స్. సో ఆ మ్యాన్ హోల్ కవర్స్ మన పర్ఫరేటెడ్ అంటే స్టీల్తో మెష్ లాగా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గ్యాప్స్లో నుంచి ఏదైనా ఫౌల్ గ్యాసెస్, సీవర్ గ్యాసెస్ అనేవి ఎస్కేప్ అవుతాయి. ది మ్యాన్ హోల్స్ హెల్ప్ ఇన్ లేయింగ్ ఆఫ్ సీవర్ లైన్ ఇన్ కన్వీనియంట్ లెన్స్. సో ఈ సీవర్ లైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కంటిన్యూస్గా బీలేం కాబట్టి మధ్యలో మనం మ్యాన్ హోల్స్ పెట్టి కన్వీనియంట్గా మనం వేసుకోవచ్చు అనమాట సీవర్ లైన్ అనేది. ఓకే, సో దీంట్లో మోస్ట్లీ మనకి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే టైప్స్ 2. ఒకటేమో ఆర్డినరీ మ్యాన్ హోల్, ఇంకోటేమో డ్రాప్ మ్యాన్ హోల్. సో ఇప్పుడు ఆర్డినరీ మ్యాన్ హోల్ అనేది మనం చూద్దాం. ఇట్లా ఉంటుంది ఆర్డినరీ మ్యాన్ హోల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఇక్కడ క్లియర్గా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 parts, నేమ్లీ యాక్సెస్ షాఫ్ట్, కవర్ అండ్ రంగ్స్, ఛానల్ అండ్ వర్కింగ్ ఛాంబర్. సో ఈ 4 parts డయాగ్రామ్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ యాక్సెస్ షాఫ్ట్. ఇదే యాక్సెస్ షాఫ్ట్. సో ఇది వచ్చేసి మన రోడ్డు పైన. ఓకే, ఇది మ్యాన్ హోల్ కవర్. ఇందాక చెప్పాం కదా మెష్తో కానీ లేకపోతే స్టీల్ రౌండ్గా ఉండేదాంతో మనం ఏం చేస్తామంటే పర్ఫరేటెడ్గా కవర్ చేస్తాం ఇక్కడ నుంచి గ్యాసెస్ అనేవి ఎస్కేప్ అవ్వడం కోసం. ఓకే, ఇది కవర్, మ్యాన్ హోల్ కవర్. ఈ కవర్లో నుంచి కిందికి దిగుతున్నాం కదా మనం, ఇది
యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే యాక్సెస్ షాఫ్ట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్స్ ఏంటంటే కవర్ అండ్ రంగ్స్. సో ఇది కవర్ అంటే ఇదే కవర్, ఓకే, మ్యాన్ హోల్ కవర్. అండ్ రంగ్స్ అంటే ఈ స్టెప్స్ అనమాట. రంగ్స్ అంటే ఏంటి? ఈ స్టెప్స్ కిందికి తీయడం కోసం ఈ స్టెప్స్. నెక్స్ట్ ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసి ఛానల్. సో ఇక్కడ ఉంది చూసారా, ఇది ఛానల్ అంటే అదే పైప్ అనమాట. ఓకే, ఏదైతే సీవర్ పైప్ లైన్ వెళ్తుందో అది ఛానల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఛాంబర్. సో ఇంక ఇదంతా వర్కింగ్ ఛాంబరే, ఇదంతా స్పేస్ ఉంది కదా, ఇదంతా వర్కింగ్ ఛాంబరే అనమాట మనకి. ఓకే, ఇది కాకుండా ఇక్కడ ఏముందంటే ఎక్స్ట్రాగా బ్రాంచ్ సీవర్, ఏదన్నా ఇట్లా వెళ్ళేది ఏదైనా ఉంటే ఇంకోటి దాంట్లో నుంచే పంపిస్తారు. బ్రాంచ్ సీవర్ అనేది ఉంది ఇక్కడ మళ్ళీ. ఇక ఈ విధంగా ఇది వచ్చేసి మెయిన్ సీవరు, ఇటు పక్క నుంచి ఇది వచ్చి ఇంకోటి ఇక్కడ కలుస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేసాం మనం, మ్యాన్ హోల్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇది సెక్షన్, ఇది సెక్షన్ వ్యూ. ఇట్లా ఇక్కడ కట్ చేసి ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ పైప్ లైన్ సీవర్ ఏదైతే ఉందో మనం కదలకుండా ఈ విధంగా కాంక్రీట్తో మొత్తం నింపేసాం అనమాట. ఇది కదలకుండా, లాటరల్గా కదలకుండా, సర్క్యులర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే యాక్సెస్ షాఫ్ట్ అంటే ఏంది, ఎందుకు, వర్కింగ్ ఛాంబర్లో ఏం చేస్తాం, అవన్నీ ఇక్కడ చూసుకుందాం. ఎగ్జామ్లో రాయాలి కదా మనం. సో యాక్సెస్ షాఫ్ట్, ది అప్పర్ పోర్షన్ ఆఫ్ ది మ్యాన్ హోల్ ఈజ్ కాల్డ్ యాక్సెస్ షాఫ్ట్. ఇక్కడ చూసినట్టు ఈ అప్పర్ పోర్షన్ ఆఫ్ ది మ్యాన్ హోల్ని ఏమంటాం మనం, యాక్సెస్ షాఫ్ట్ అంటాం. ది యాక్సెస్ షాఫ్ట్ ప్రొవైడ్స్ అన్ యాక్సెస్ ఇంటూ ది వర్కింగ్ ఛాంబర్. సో యాక్సెస్ షాఫ్ట్ నుంచి ఎక్కడికి వెళ్తాం మనం, వర్కింగ్ ఛాంబర్లోకి వెళ్తున్నాం. ది షాఫ్ట్ ఈజ్ ఫార్మ్డ్ బై కార్బెలింగ్ ది వర్కింగ్ ఛాంబర్ ఆన్ 3 sides at top or by arching by providing RCC slab. సో ఈ యాక్సెస్ వర్కింగ్ ఛాంబర్కి పైన యాక్సెస్ షాఫ్ట్ ఉంది కదా, దీని చుట్టూ ఏం చేస్తున్నాం అంటే మ్యాసనరీతో కానీ లేకపోతే మన ఆర్సీతో కానీ మనం ఈ విధంగా కడతాం అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో దట్ ది కవర్ ఫ్రేమ్ కెన్ బి ఫిట్టెడ్ ఇన్ టు ది ఓపెనింగ్. సో ఈ విధంగా కట్టి దీనిపైన ఏం చేస్తామంటే మ్యాన్ హోల్ కవర్ని మనం ఈజీగా పెట్టగలుగుతున్నాం అనేసి చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎందుకనంటే ఒకవేళ ఇట్లా కానీ పెట్టకుండా ఆఫ్సెట్ పెట్టకుండా స్ట్రైట్గా పెట్టామనుకో మ్యాన్ హోల్ కవర్ పెద్దగా అయిపోతుంది అనమాట. ఓకేనా, ఆ మ్యాన్ హోల్ కవర్ పెద్దగా అయిపోయిందంటే అది థిక్నెస్ అనేది పెంచాల్సి వస్తుంది, అదంతా అన్నెసెసరీ అనమాట ఇంకా మళ్ళీ. సో కాబట్టి కన్వీనియంట్గా ఉండడం కోసం ఈ విధంగా మనం చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ది మినిమం సైజ్ షుడ్ బి 0.5 by 0.5. అంటే యాక్సెస్ షాఫ్ట్ ఉంది కదా, అది మినిమం సైజ్ ఎంత ఉండాలి అంటే 500 mm by 500 mm ఉండాలి అంటున్నారు. ఎందుకనంటే అది యాక్సెస్ షాఫ్ట్ అంటే మంచి దిగేదానికి 500 mm by 500 mm సైజ్ అన్న ఉంటేనే మంచి దిగ్గలుగుతారు, లేకపోతే ఇరుకు పట్టలేరు అనమాట. సో ఫర్ రెక్టాంగులర్ టైప్. అదే మనకి సర్క్యులర్ మ్యాన్ హోల్స్కి అయితే మినిమం 600 mm డయామీటర్ అనేది ఉండాలి. 0.6 మీటర్ డయామీటర్ అనేది మినిమం సర్క్యులర్కి అయితే. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఛాంబర్ అంటే ఏంది, ది లోయర్ పార్ట్ ఆఫ్ ది మ్యాన్ హోల్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ ఛాంబర్. సో ఈ లోయర్ పార్ట్ అనేది వర్కింగ్ ఛాంబర్. దీనిలో ఏం చేస్తాం, వర్కింగ్ ఛాంబర్ షుడ్ బీ ఆఫ్ సచ్ ఏ సైజ్ యాజ్ టు ఫెసిలిటేట్ ఎర్లీ ఎగ్జామినేషన్ అండ్ క్లీనింగ్. సో ఇక్కడ మనం ఫ్రీగా నిలబడుకొని అంటే ఏమన్నా మనకి ప్రాబ్లం ఏమన్నా ఉందా అని ఎగ్జామైన్ చేసి దాన్ని క్లీనింగ్ చేయడం కోసం మంచి నిలబడి వర్క్ చేసే అంత స్పేస్ అనేది ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సైజ్. ది మినిమం ఇంటర్నల్ డైమెన్షన్స్ ఆర్ సైజెస్ ఆఫ్ వర్కింగ్ ఛాంబర్కి ఉండాల్సిన డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఫర్ డెప్త్ ఆఫ్ 800 mm ఆర్ లెస్, 800 mm ఆర్ లెస్ డెప్త్ ఉంటే దాని డైమెన్షన్స్ ఎంత ఉండాలంటే లెంత్ విడ్త్ 750 mm by 750 mm ఉండాలి. ఓకే, అదే 0.8 మీటర్స్ కంటే తక్కువగానే ఉంటే 1.2 మీటర్స్ ఒక సైడు, ఇంకో సైడ్ 0.9 మీటర్స్ సైడు ఉండాలి అంటున్నారు. ఫర్ డెప్త్ అబౌవ్ 2.1 మీటర్, 2.1 మీటర్స్ కంటే ఎక్కువగానే ఉన్నింది అనుకోండి హైట్, అప్పుడు సర్క్యులర్ ఛాంబర్స్ ఆఫ్ 1.4 మీటర్ డయామీటర్ అనేది ఉండాలి, లేదా రెక్టాంగులర్ ఛాంబర్ ఆఫ్ 1.2 మీటర్ ఆర్ 1.2 మీటర్ బై 0.9 మీటర్. సో ఇది డిపెండ్స్ అపాన్ డెప్త్ అనమాట, డెప్త్ ఆఫ్ ది వర్కింగ్ ఛాంబర్.
సో డెప్త్ ఆఫ్ వర్కింగ్ చాంబర్ని బట్టి ఈ సైజెస్ అనేటివి మనం డిసైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఛానల్. సో ఛానల్ చూడండి, బాటమ్ హాఫ్ ఆఫ్ ది ఛానల్ షుడ్ బి సెమీ సర్క్యులర్ అండ్ ఆఫ్ ఎ డయామీటర్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది సీవర్. సో ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ బాటమ్ హాఫ్ అనేది సెమీ సర్క్యులర్గా ఉండాలి. ఇది సెమీ సర్క్యులర్గా ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుంది అని అంటే ఈ పైప్ వెళ్ళి దాంట్లో కూర్చుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. సో బ్రాంచ్ ఛానల్ ఈజ్ ఆల్సో సూటబ్లీ కన్స్ట్రక్టెడ్ విత్ బెంచింగ్. సో ఈ బ్రాంచ్ ఛానల్ ఇక్కడ వస్తుంది కదా, సో ఆ బ్రాంచ్ ఛానల్ కూడా మనం సూటబ్లీ బెంచింగ్ అంటే ఈ సైడ్కి జరగకుండా మనం దీనికి ఇది ఇక్కడ మళ్ళీ కాంక్రీటింగ్ వేసి ఈ విధంగా బెంచింగ్ అనేది చేయాలని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇది బెంచింగ్ అనేది చేశారు కదా, ఆ విధంగా చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్, అట్ ది జంక్షన్ ఆఫ్ ది మెయిన్ ఛానల్ బ్రాంచ్ ఛానల్ షుడ్ బి గివెన్ అన్ అప్రోప్రియేట్ ఫాల్. సో మెయిన్ ఛానల్ దగ్గరకు వచ్చి బ్రాంచ్ ఛానల్ అనేది ఇట్లా కలుస్తుంది కదా, కలిసినప్పుడు ఒక హైట్ డిఫరెన్స్ అనేది అంటే ఫాల్ అనేది ఉండాలంటున్నాడు, అంటే హైట్ డిఫరెన్స్ అనేది ఉండాలంటున్నారు. ఓకే, అండ్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ఏ స్మూత్ కర్వ్. సో స్మూత్ కర్వ్ అనేది ఇచ్చి ప్రొవైడ్ చేయాలి, మనం దాంట్లో కలపాలనేసి చెప్పినారు అనమాట. నెక్స్ట్, కవర్ అండ్ రంగ్స్ అంటే మనకు తెలిసిందే కదా, రంగ్స్ ఆర్ ది స్టెప్స్ అనమాట ప్రొవైడెడ్ ఇన్ ఆల్ మ్యాన్ హోల్స్. రంగ్స్ మే బి స్టాగర్డ్ ఇన్ 2 వర్టికల్ రన్స్. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఇట్లాంటిదే దీనికి ఇంకో పక్క ఉంటుంది, 2 చేతులు 2 కాళ్ళు పెట్టి ఎక్కాలి కదా మనం. సో అట్లా ఇది దీనికి వెనకాల పక్క ఉంటాయి, మనకు కనపడవు ఈ వ్యూలో. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఇట్లుంటాయి. ఓకే, ఇట్లా స్టాగర్డ్గా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, స్టాగర్డ్ అంటే ఏంది, ఒకటి కిందికి ఒకటి పైకి, ఒకటి కిందికి ఒక పైకి. ఎందుకు, అప్పుడే కదా మనం దిగ్గలుగుదాం. సో అట్లా లేకుండా పక్కన ఉన్నాయంటే దిగలేం, కష్టం కొంచెం. మ్యాన్ హోల్ కవర్ షుడ్ బి సచ్ దట్ దేర్ ఈజ్ ఎ క్లియర్ ఓపెనింగ్ ఆఫ్ అట్లీస్ట్ 500 mm డయామీటర్. మ్యాన్ హోల్ కవర్ ఏమో క్లియర్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి, 500 mm అన్న మినిమం ఉండాలి, లేకపోతే మనిషి ఎక్కడానికి దిగడానికి కష్టం అనమాట. నెక్స్ట్, డ్రాప్ మ్యాన్ హోల్. సో కిందనే ఉంది ఇక్కడ, ఇది డ్రాప్ మ్యాన్ హోల్. సో డ్రాప్ మ్యాన్ హోల్లో కూడా అన్నీ సేమ్, మ్యాన్ హోల్ కవర్స్ సేమ్, స్టెప్స్ ఆర్ రంగ్స్ సేమ్, నెక్స్ట్ ఛానల్ సేమ్, వర్కింగ్ ఛాంబర్ సేమ్. కాకపోతే ఇక్కడ ఒకటి మారుతుంది, అదేంటి అని అంటే ఇక్కడ చూద్దాం మనం. సో దిస్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ వెన్ ఏ బ్రాంచ్ సీవర్ అట్ హయ్యర్ లెవెల్ టు బి జాయిన్డ్ టు ది మెయిన్ సీవర్. సో ఇక్కడ ఇంతకుముందు ఏమైంది, మనకి ఇక్కడే జాయిన్ చేసాం బ్రాంచ్ సీవర్. సో బ్రాంచ్ సీవర్ చూడండి ఇక్కడే వచ్చి జాయిన్ అయింది. కానీ డ్రాప్ మ్యాన్ హోల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్రాంచ్ సీవర్ అనేది మనకి ఎక్కడో చాలా లెవెల్ డిఫరెన్స్ ఎక్కువ హైట్లో ఇక్కడ ఉందన్నమాట బ్రాంచ్ సీవర్. సో ఇక్కడి నుంచి మనం ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా పోయకూడదు అనమాట, దాన్ని అదేమవుతుంది కాంక్రీట్ అంతా లేసిపోతుంది. సో అట్లా వేయకూడదు కాబట్టి మనం ఈ విధంగా ఇట్లా ఒక వర్టికల్ డ్రాప్ పైప్ అనేది పెడతాం కాబట్టి డ్రాప్ మ్యాన్ హోల్ అనేది పేరు అనమాట దీన్ని. సో ఈ విధంగా వర్టికల్ డ్రాప్ పైప్ పెట్టి దీంట్లో నుంచి ఇట్లా పంపిస్తాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్గా పడకుండా ఇక్కడ ఒక ప్లగ్ అనేది మనం ఇట్లా ఈ విధంగా పెడతాం అనమాట. ఓకే, అబ్స్ట్రక్షన్ డైరెక్ట్గా వచ్చి ఇట్లా పోకుండా. సో దిస్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ వెన్ ఏ బ్రాంచ్ సీవర్ అనేది హయ్యర్ లెవెల్లో ఉంటే, మెయిన్ సీవర్లోకి వచ్చి కలిసే బ్రాంచ్ సీవర్ హయ్యర్ లెవెల్లో ఉంటే అప్పుడు మనం ఈ విధంగా దీన్ని పెడతాం. దిస్ ఈజ్ డన్ బై ప్రొవైడింగ్ ఏ వర్టికల్ డ్రాప్ పైప్ అవుట్ సైడ్ ది మ్యాన్ హోల్. సో అవుట్ సైడ్ ది మ్యాన్ హోల్ ఏం చేసాం మనం, ఒక వర్టికల్ డ్రాప్ పైప్ పెట్టినాం, అందుకే ఇది డ్రాప్ మ్యాన్ హోల్ అన్నాం. ఓకే, సీవేజ్ ఫ్రమ్ ది ఇన్లెట్ సీవర్ అట్ హయ్యర్ లెవెల్ ఈజ్ డ్రాప్డ్ through this drop pipe to the floor level. సో బ్రాంచ్ స్పేస్ అయ్యి నుంచి సీవేజ్ అనేది ఫాస్ట్గా వచ్చినప్పుడు ఈ వర్టికల్ పైప్ డ్రాప్ పైప్ ఉండడం వల్ల వర్టికల్ డ్రాప్ పైప్లోంచి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా పడితే డేంజర్ కాబట్టి మనకి ఇది క్లోజ్ చేసి ఇటు డ్రాప్ పైప్ పెట్టాం కాబట్టి డ్రాప్ మ్యాన్ హోల్ అన్నాం. ది అదర్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆర్ సిమిలర్ టు దట్ ఆఫ్ అన్ ఆర్డినరీ మ్యాన్ హోల్. సో ఆర్డినరీ మ్యాన్ హోల్ లాగా మిగిలినవి ఏంటివి, కవర్ రంగ్స్ ఉండాలి, యాక్సెస్ ఛాంబర్ ఉండాలి, దాని డైమెన్షన్స్ అన్నీ సేమ్. జస్ట్ ఈ పైప్ అనేది ఒకటి ఇట్లా యాడ్ చేసాం, ఎందుకు లెవెల్ అనేది హైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు నుంచి డైరెక్ట్గా పడితే కాంక్రీట్ ఈ పైప్కి అన్నిటికీ డేంజర్ కాబట్టి ఇట్లా వర్టికల్ డ్రాప్ పైప్ పెట్టాం అనమాట. సో ఇది మ్యాన్ హోల్, సీవర్ అపర్టినెన్సెస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్ హోల్స్, డ్రాప్ మ్యాన్ హోల్స్ అండ్ మ్యాన్ హోల్స్. ఓకే, సో
సో నెక్స్ట్ వీడియోలో మనం మిగిలినటివి చూద్దాం, డిస్కస్ చేసుకుందాం. సో విత్ డయాగ్రామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్ దిస్ వీడియో.